చిన్న కొంచెం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో ఇప్పో దగ్గర ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పార్కు దగ్గర 24 లక్షల రూపాయలతో అన్ని అంగులతో కూడా ఈ పార్కుని ప్రారంభించుకోవడం స్థానిక పెద్దలు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, మిగతా కూటమి నాయకులందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు అయినా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇతరితర అన్ని విభాగాలు, అన్ని పనులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు సోదరులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు గ్రామాల్లో కానీ ఇటు 26 డివిజన్లో కానీ కొన్ని కోట్ల రూపాయలతో కరెంటు పనులు కానీ అభివృద్ధి పనులు చేశాం. ప్రత్యేకంగా పార్కులకు సంబంధించి మీరు నిన్నటి రోజున కూడా మనం రామలింగాపురంలో మీతో మాట్లాడడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కులు కూడా తొందరగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని పార్కులను కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికెక్కడ స్థానిక పెద్దలతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా పార్కులు అభివృద్ధి చేయాలనే కాంక్షతో నిన్నటి రోజున మనం దాదాపు 6,80,00,000 రూపాయలతో 6,80,00,000 రూపాయలతో ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు ఉన్నాయో, పార్కులకి కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా 17.5 ఎకరాకి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఆ సైట్లు అన్యాక్రాంతం కాకుండా దళారులు ఆ సైట్లకి కొంతమంది పేపర్లు సృష్టించి ఆ సైట్లన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకునే క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబకులు చాలామంది మోసపోతున్న తరుణంలో అవన్నీ జరగకూడదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దళారుల చేతిలో ఎవరూ మోసపోకూడదు అని దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ నగర కార్పొరేషన్ నుంచి 17.5 ఎకరాన్ని 6,70,00,000 రూపాయలతో మనం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించిన తర్వాత నిన్నటి రోజున 2,370 మొక్కల్ని కార్పొరేషన్ చరిత్రలో ఏ రోజు లేని విధంగా అన్ని దగ్గరలో కూడా 35 పార్కులు, 17.5 ఎకరా, 6,70,00,000 రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి నిన్నటి రోజున రీప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది.